హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ 2025 కొన్ని గంటల్లో ఎండ్ అవబోతుంది. ఈ 2025ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే దానికి కొన్ని సంఘటనలు, చాలా కారణాలున్నాయి. ముందుగా ఈ 2025లోనే నాకు చాలా ఇష్టమైన మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారికి నాకు ఉన్న బాండింగ్ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. అంటే ఏ రోజు కూడా ప్రేమగా, ఆప్యాయతగా ఉన్నా అది బయటికి కావాలని షో ఆఫ్ చేయకుండా ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తూ, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాత్రమే మాట్లాడుతూ, ఎంతవరకు అవసరం అంతవరకు ఉండేవాళ్ళం. కానీ అలాంటిది మా నాన్నగారు బతికున్నంత కాలం నేను రోజు రాత్రి రిలాక్స్ అవ్వడానికి అలా 8 గంటలకి, 9 గంటలకి అలా బయటికెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చాను. రాత్రి 12, 2 గంటల వరకు ఆయనతో మాట్లాడేవాడిని. అయితే ఈరోజు నేను బయటికెళ్ళి తిరిగొచ్చినప్పటికి నాకు చాలా బాధగా ఉంటుంది. రాత్రి ఎవరు మాట్లాడడానికి లేరని. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ కొన్ని గంటలు గూడా ఆయనతో గడుపుంటే ఇంకొంత సమయం ఆయనతో మాట్లాడగలిగేవాడిని కదా! ఈరోజు మనం చాలా తక్కువ సమయం గడిపామేమో అనిపిస్తుంది నాకు. ఇంకేం చేయలేని పరిస్థితి. కానీ నాకు ఎంత బాధను కలిగించినా చిన్న కన్నీటి బొట్టు కూడా రాకపోయేసరికి నేను అనుకున్నాను ఆ రోజు, మా నాన్నగారు చనిపోయిన రోజు ఏంటి మన మనసు అంతరా అయిపోయిందా? ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చలేకపోతున్నాం మనం కనీసం మా నాన్న కోసం అని. కానీ మా నాన్నకి నా మీదున్న ప్రేమ ఆయన చనిపోయిన తర్వాత నేను తెలుసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానంటే ఆ బాధని మాటల్లో వివరించలేను. మీ అందరికీ నా నుంచి ఒక చిన్న సలహా ఏంటంటే తల్లిదండ్రులు బతికున్నప్పుడే వాళ్ళకి విలువ ఇవ్వండి. వాళ్ళతో కలిసి ఉండండి. మీరు ఫ్రెండ్స్‌తో గడిపే సమయం కంటే ఇంకొంత సమయం వాళ్ళతో గడపండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్కసారి మన దగ్గర నుంచి వెళ్ళిపోయారంటే ఇంక మళ్ళీ తిరిగి రారు. ఈ విషయంలో నేను తెలుసుకుందేంటంటే ఒక్కసారి గాని, కాలం గాని, వయసు గాని ఎళ్ళిపోయిందంటే ఇంకెప్పటికి అది తిరిగి రాదు. ఈ సంవత్సరంలో నేనెంతో ఇష్టంగా పెంచుకున్న బాడీ కోల్పోయాను. మళ్ళీ నార్మల్ కంట ఇంకా అబ్‌నార్మల్ స్టేట్‌కి ఇంకా వెనక్కెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో అదంతా మొదలుపెట్టాను. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాను ఒక 6 మంత్స్‌లో. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి మొదలుపెట్టాను. అయితే ఇలా ఈ సంవత్సరంలో ప్రతీదీ కోల్పోయాను. డబ్బవ్వచ్చు, మామూలుగా నా పర్సనల్ నా తండ్రవ్వచ్చు, ఇలా నాకు ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో కోల్పోయాను. చాలా మందికి ఇదొక ఎక్సైటింగ్ ఇయర్‌లా ఉంటది చాలా మందికి. 2025 అందరికీ బాలేదు. అంటే ప్రతి సంవత్సరం అందరికీ బాగోదు. ఆ బాగోనోళ్ళలో నేను ఒకడిని. రేపు రేపు సాయంత్రం చాలామంది పార్టీస్‌కెళ్తారు. 31st నైట్‌ని ఎంజాయ్ చేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మిడ్‌నైట్ పడుకుంటారు. తెల్లవారుజామున లేవగానే న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనేది ఇట్స్ జస్ట్ చేంజింగ్ డేట్ ఆఫ్ ద ఇయర్ నా దృష్టిలో అయితే. అంతకు మించి ఏమీ లేదు. కొత్త సంవత్సరంలో ఏమన్నా మారాలంటే మనం దాన్ని మార్చుకోవాలని నేను నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం. ఏది ఎప్పుడు మారదు, మనమే మార్చుకోవాలని నేను నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం అయితే 2026లో నేను పెట్టుకున్న గోల్స్ ఏంటంటే ఖచ్చితంగా తిరిగి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి పాత స్టేజ్ ఆఫ్ బాడీని మళ్ళీ బిల్డ్ చేయాలి. అదే విధంగా ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు చాలా ప్రేమ ఉంది. అందుకే ఈ ఛానల్ పెట్టాను. సినిమాస్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఏ సినిమా గురించి ఎప్పుడు కూడా వీలైనంత వరకు నెగెటివ్ మాట్లాడడానికి ట్రై చేయను. ఎందుకంటే సినిమాలో ఉన్న కష్టం ఏంటో నాకు తెలుసు. అందుకని ఈ సంవత్సరం నేను ఒక 10-15 షార్ట్ ఫిల్మ్స్, ఒక 2 వెబ్ సీరీస్ తీయాలని అనేది నా కోరిక. ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా పెట్టాను. మీ ఎవ్వరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇప్పటికి కూడా జాయిన్ అవ్వచ్చు. నేను ఎలాంటి అభ్యంతరం పెట్టను. ఇలాగా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. 10-15 షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సీరీస్ తీసి, ఈ ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళకి నేనంటే ఏంటో ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే ఈ ఛానెల్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఒక 10,000 సబ్‌స్క్రైబర్స్ అన్నా చేయాలన్నది నా గోల్. ఈ 2025లో మా నాన్నగారిని కోల్పోవడం అనేది నాకెంత బాధ కలిగించిందంటే ఆ బాధని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పటికి ఆయన చనిపోయి ఒక 7 నెలలయింది. ఈ రోజుకి ప్రతిరోజు నాకు మనిషి లేని లోటు ఇంకా ఉంటూనే ఉంటుంది. తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందంటే ప్రతిదీ మనమే చూసుకోవాలి. ఆహ్, అది బాధ్యత. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. తర్వాత పెళ్లి అనే ప్రెషర్ మన దాంట్లోకి వస్తది. పెళ్లి చేసుకోవాలి. ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో పేరెంట్స్ కోసమైనా చేసుకోవాలి. మా అమ్మగారు ఒక్కళ్ళే ఉంటున్నారు. ఆవిడ కోసమైనా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి తప్పదు. ఒక 2 సంవత్సరాలు మాత్రమే నాకు టైం ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే నేను యూట్యూబ్ చేసినా, షార్ట్ ఫిల్మ్స్ చేసినా, ఏం చేసినా ఈ 2 సంవత్సరాల్లోనే బాగా చేయగలగాలి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత పెళ్లయితే ఇట్స్ మోర్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువొచ్చి పడతాయి.
2025 అయితే నాకు చాలా చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. 2025 ఈ సంవత్సరాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. ఈ సంవత్సరంలో నేను పడిన లాస్‌లు, ఈ సంవత్సరంలో నాకు జరిగిన ద్రోహాలు, ఈ సంవత్సరంలో నాకు జరిగిన నష్టం. ఇదొక మంచి గుణపాఠం. అంటే నేను ఏది కూడా ఏదో జరిగింది ఇక్కడితోటి నా జీవితం ఆగిపోయిందని ఎప్పుడు అనుకోను. ఒక రీల్ కూడా ఉంటది 'గరికపాటి' గారిది. ఏ దెబ్బ వల్లైతే నీ జీవితం దెబ్బతిందనుకుంటున్నావో, ఆ దెబ్బ వల్లే నీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది మిత్రమా రాసి పెట్టుకోను. ఆ రీల్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 2026 కూడా చాలా మందికి బాగోవచ్చు, బాగోకపోవచ్చు. బాగున్నా, బాగోకపోయినా మీరు దాన్ని ఒక లెసన్‌లా తీసుకొని ఎలా ఎదగాలి, ఎలా కొట్టాలి మనల్ని ఎవ్వరైతే పక్కకు తీసి హీనంగా చూస్తున్నారో ఆళ్ళందరికీ మనం బాగా బతికి చూపించడమే జీవితం అంటే. పడ్డాను నేను 2025లో. ఈఎంఐలు వగైరా చెత్త, మా నాన్నగారు చనిపోవడం ఇలాంటి ఎన్నో కారణాలు. మనుషుల రంగులేంటో తెలుసాయి. ఎవరు మనతో ఎప్పుడు ఎలా ఉంటారు, మన దగ్గర డబ్బులున్నప్పుడు ఎలా ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటారు, అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అవసరం లేనప్పుడు ఎలా ఉంటారు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈ రోజు నేను చెప్తున్నాను. నీ నీతో ఎవరైనా మాట్లాడాలంటే ఒకటి నువ్వంటే అవసరం ఉండాలి. లేదంటే నువ్వు వాళ్ళకి ఉపయోగపడాలి. లేపోతే ఎవ్వరు నీ మొఖం కూడా చూడరు. ఇది ఖచ్చితమైన నిజం. బయటికి రండి ఇప్పటికైనా సరే. ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలన్నీ పక్కన పెట్టి డబ్బులు సంపాదించండి. అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. పరిగెట్టుకుంటూ వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు నిన్ను తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు నువ్వు నీ జీవిత శైలి నువ్వు బతికి విధానానికి నీల్ డౌన్ ఎయ్యాలి నీ ముందు. అలా బతుకుదాం. 2026లో మాక్సిమం ట్రై చేస్తాను. 10-15 షార్ట్ ఫిల్మ్‌లు, 2 వెబ్ సీరీస్ తీయడానికి. అలా తీయగలిగితే ఐయామ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నేను సక్సెస్ అవుతానా లేదా అన్నది ఎండ్ ఆఫ్ ది డే అది వేరే విషయం. కానీ ప్రయత్నిస్తానా లేదా అన్నది ప్రైమరీ విషయం. ఇంకింతకు మించి ఏం చెప్పలేను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.